बोलो गणेश महाराज की जय। ఇక్కడ గోడా కాలనీ ఫేజ్ 2 శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుండి ఇది 6వ సంవత్సరం గణనాథుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని గణేష్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 6వ సంవత్సరం ఈరోజు ఎంతో అన్నదానం 8వ రోజు అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి 8 రోజులు పూజలు చేసి అందరూ కూడా ఉదయం సాయంత్రం పూజలు జరుపుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో అందరూ వందలాది మందిగా భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమం తర్వాత 11వ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జనం అయ్యే వరకు కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. హాయ్ నమస్తే, నేను మీ పోసన్ నాగరాజ్. వీడియో చివరి వరకు చూడండి. గణపతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన శివశక్తి యూత్ అసోసియేషన్ వారు అట్లాగే ఉరిటి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గణపతి నవరాత్రులు చేయడం జరిగింది. ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు వందలాది మంది పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి మిరియాల రాఘరావు గారు పాల్గొనడం జరిగింది. అలాగే ఎందరో ప్రముఖులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుడు ఆధ్వర్యంలో మిరియాల రాఘరావు గారికి స్వామి ఉరిటి వెంకట్రావు గారు సన్మానం చేయడం జరుగుతుంది. అక్కడకు వచ్చిన ప్రముఖులకి, రాజకీయ నాయకులకి మరి కొంతమంది యూత్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఉరిటి వెంకట్రావు గారు అందరినీ ఆ విఘ్నేశ్వరుడి ముందు సన్మానం చేయడం జరుగుతుంది. మరి సీనియర్ నాయకులు మరి సుప్రజ ప్రవీణ్ గారు వారిని కూడా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మరి ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ స్వామి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి వారికి కూడా మన ఉరిటి వెంకట్రావు గారు లక్ష్మణ్ స్వామి గారికి సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయక్ గారు కూడా పాల్గొనడం జరిగింది.
సన్మానం కార్యక్రమంలో మరి యువసేన ఈవీఆర్ యువసేన మరి గ్రూప్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ మరి అన్న సమారాధన కార్యక్రమం సందర్భంగా వినాయకుడిని దర్శించుకోవడం జరిగింది. మరి ఉరిటి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో అందరూ ఆయన చేతుల మీద అందరినీ సన్మానం చేయడం జరిగింది. అట్లా యాదగిరి గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఉరిటి వెంకట్రావు గారు స్వామి వారిని సన్మానించుకోవడం జరిగింది. అట్లాగే కరుణాకర్ గారిని కూడా గౌరవించుకోవడం జరుగుతుంది, సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీపాల్ గౌడ్ గారిని కూడా ఉరిటి వెంకట్రావు గారు సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే మరి యూత్ పిల్లలందరినీ కూడా వారందరికీ స్వామి అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది మన వినాయకుడి సన్నిధిలో. అట్లాగే ఈ అన్న సమారాధన కార్యక్రమంలో యూత్ పాల్గొని ఈ అన్న సమారాధన కార్యక్రమం సేవలు అందించారు యూత్ పిల్లలు. మరి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం తినడం జరిగింది. మరి యూత్ పిల్లలు సేవలు బాగా అందించడం జరిగింది. నాగరాజు పోసన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.